హలో పిల్లలు, ముందుగా మనము లెఫ్ట్ సైడ్ ఒక ఎల్ డ్రా చేసి అలానే రైట్ సైడ్కి ఐతో జాయిన్ చేద్దాము. ఈ రెండింటిని ఒక స్లీపింగ్ లైన్తో జాయిన్ చేసి రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. అలాగనే లెఫ్ట్ సైడ్ స్మాల్ ఓవెల్ షేప్ డ్రా చేసి మళ్ళీ రైట్ సైడ్ కూడా స్మాల్ ఓవెల్ షేప్ డ్రా చేద్దాం. ఇప్పుడు నోస్కి కర్వ్డ్ లైన్ డ్రా చేద్దాము. అలాగనే ఐస్కి ఓవెల్ షేప్లో డ్రా చేసి ఇప్పుడు 2 స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి నేను ఫింగర్స్కి కర్వ్డ్ లైన్స్ ఇస్తున్నాను. అలాగనే రైట్ సైడ్ ఆరో మార్క్ తోటి డ్రా చేసి ఫింగర్ లైన్స్కి కర్వ్డ్ లైన్స్ ఇస్తున్నాను. అలాగనే లెగ్కి కూడా ఆరో మార్క్లో డ్రా చేసి అలాగనే ఫింగర్స్కి కర్వ్డ్ లైన్స్తో జాయిన్ చేశాను. ఇప్పుడు 2 స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసి ఫింగర్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు టైల్ డ్రా చేసి ఐస్కి ఇన్సైడ్ డ్రా చేసి అన్ని పెన్సిల్ లైన్స్ మీద నేను బ్లాక్ మార్కర్ తోటి అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. అవుట్లైన్ డ్రా చేస్తే బ్రైట్గా చాలా నీట్గా చూడడానికి బాగా కనిపిస్తుంది. అది కార్టూన్ పిక్చర్ కాబట్టి అవుట్లైన్ కంపల్సరీ డ్రా చేసుకోండి. అన్ని పెన్సిల్ లైన్స్ బయటికి రాకుండా పెన్సిల్ లైన్ మీదనే మీరు డ్రా చేసుకోండి. చాలా ఈజీగా మనకి ఆల్ఫాబెట్స్తో పిక్చర్ అయితే చాలా ఈజీగా వచ్చేసింది కదా పిల్లలు. నేను చాలా రకాల పిక్చర్స్, ఏ పిక్చర్ అయినా ఆల్ఫాబెట్స్ తోటి, నెంబర్స్ తోటి, షేప్స్ తోటి చాలా ఈజీగా మీకు వేయడం చూపిస్తాను. మీరు ఇప్పుడు ఎరేస్ చేసుకున్న తర్వాత కలరింగ్ చేసుకోండి. నేను బ్రౌన్ కలర్ ఆయిల్ ప్యాస్టల్తో చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు, మీరు ఆయిల్ ప్యాస్టల్స్ కానీ, క్రేయాన్స్ కానీ, కలర్ పెన్సిల్స్తో కానీ లేదా వాటర్ కలర్స్తో కానీ చేయొచ్చును. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని పిక్చర్స్ చాలా ఈజీగా నేను పెడతాను, వాచ్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.